హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఈ రోజు డబుల్ హెడర్ లో జరగబోతున్న రెండో మ్యాచ్ ఖచ్చితంగా అందరినీ ఆసక్తికి గురి చేస్తుంది. ఆ ఆసక్తి ఎందుకంటే ఎప్పుడైతే గుజరాత్ టైటాన్స్ నుంచి తనని తీసుకొచ్చి భారీ అమౌంట్ కి తీసుకొచ్చి ఇక్కడ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మని తొలగించి తన స్థానంలో ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా నిలబెట్టారో చాలా ఆగ్రహావేశాలకు గురైపోయారు. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్రాంచైజీ విలువను కూడా తగ్గించేంత దారుణాతి దారుణంగా ప్రేక్షకుల ఆగ్రహావేశాలనైతే ముంబై ఇండియన్స్ ఎదుర్కొంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గత 2 సీజన్స్ గా గుజరాత్ టైటాన్స్ కి తన కెప్టెన్సీ వల్ల అద్భుతాలు జరుగుతూ ఫైనల్ కి వచ్చారా, లేదంటే వాళ్ళ కోచర్ అయినటువంటి ఆశిష్ నెహ్రా యొక్క వ్యూహాల వల్ల ఇటువైపు వీళ్ళు ఫైనల్ కి వచ్చారా అనేది ఈ సీజన్ లో తన కెప్టెన్సీ ద్వారా తెలియబోతుంది. తన కెప్టెన్సీ చేసే క్రమంలో గత గ్రేటెస్ట్ కెప్టెన్ ఐపీఎల్ లో నెంబర్ 1 గా ఉండేటువంటి రోహిత్ శర్మ ని మించి తన కెప్టెన్సీ చూపిస్తాడా, ఆ మార్కును దాటగలుగుతాడా, ఏదైతే ఆ క్రేజ్ ఉందో ఆ క్రేజ్ ని దాటి ఇతను కెప్టెన్సీలో రాణించగలుగుతాడా లేదా అనేది చూడాలి. అదేవిధంగా తన పైన చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ మామూలుగా ఉండదు. ఎందుకంటే తను సక్సెస్ అవుతూ వచ్చాడంటే ఓకే. కానీ మొదటి మ్యాచ్ నుంచే ఫెయిల్యూర్ ఎక్కడైనా కనిపించింది, కెప్టెన్సీలో లోపాలు కనిపించింది అంటే మాత్రం ప్రేక్షకులు, అదేవిధంగా ముంబై ఇండియన్స్ ని బాగా ప్రేమించే ప్రేక్షకులు వాళ్ళ యొక్క ఆగ్రహావేశాలు ఇంకా 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 హార్దిక్ పాండ్యా మీద ఒత్తిడి అయితే తీసుకొస్తుంది. మరి ఆ ఒత్తిడిని జయిస్తూ ఎంతవరకు హార్దిక్ పాండ్యా ఇక్కడ కెప్టెన్సీ చేస్తాడనే దానిపైనే ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా మనం హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడకుండా ఇక్కడ ఫ్రెషర్ గా కెప్టెన్ చేస్తున్నటువంటి గిల్ మీద కూడా కాస్త ప్రెషర్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు టీంలో, అంతో కొంత సీనియర్స్ ఉన్నారు. కేన్ విలియమ్సన్ లాంటి కెప్టెన్సీ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా మిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ సమర్థవంతంగా వాడుకుంటూ తను కెప్టెన్సీ ఎలా చేయబోతున్నాడు. అదేవిధంగా అహ్మదాబాద్ లో తన ట్రాక్ రికార్డ్, బ్యాటింగ్ రికార్డ్ అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన రికార్డ్ ని కంటిన్యూ చేస్తాడా, లేదంటే ఈ కెప్టెన్సీ ప్రెషర్ వల్ల కాస్త తడబడతాడా అనేది ఒక చిన్న డౌట్. కానీ టీం విషయానికి వస్తే ఇక్కడ ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ ఇండియన్ ప్లేయర్స్ తో అద్భుతంగా ఉంది. కాస్త సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఇంకా అందుబాటులోకి రాలేదు, ఇంకా పూర్తి స్థాయిగా ముంబై ఇండియన్స్ లోకి అందుబాటులోకి రాలేదు కాబట్టి తను లేని లోటు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే T20 పర్పస్ అది ముంబై ఇండియన్స్ కి సూర్యకుమార్ చేసిన అద్భుతాలు, సూర్యకుమార్ చేసిన విధ్వంసాలు అన్ని ఇన్ని కాదు కాబట్టి సూర్యకుమార్ లేని లోటు అయితే కనిపిస్తుంది. కాకపోతే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వస్తారు. ఆ తర్వాత సూర్యకుమార్ లేడు కాబట్టి ఫస్ట్ డౌన్ లో తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. లేదు జీటీకి ఆడినట్టుగానే నేనే ఫస్ట్ డౌన్ లో ఆడతానని చెప్పేసి హార్దిక్ పాండ్యా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తను అదే ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఆ స్థానంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా టీమ్ డేవిడ్ లాంటి విధ్వంసకర మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. వాళ్ళకి ఫినిష్ చేయడానికి వాళ్ళ ఓవరాల్ బ్యాటింగ్ తీసుకుంటే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. నెహాల్ వదేరా లాంటి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకి. అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చి సిక్సర్స్, బిగ్ హిట్టర్స్ కొట్టేవాడానికి, అదేవిధంగా రెమార్, షఫార్డ్ లాంటి వాళ్ళు ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు కాబట్టి షెఫార్డ్ ని ఆడిస్తారా లేదా అనేది చూడాలి. లేదంటే నబీతో వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కాస్త స్పిన్ కి ఏమైనా అనుకూలంగా ఉందంటే ఖచ్చితంగా నబీతో వెళ్లే అవకాశాలు ఉంటాయి. బట్ చూడాలి వీళ్ళ టీమ్ కాంబినేషన్ అనేది మొదటి మ్యాచ్ లో ఏ విధంగా ఉండబోతుంది. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వచ్చాడో ఇక వీళ్ళ పవర్ ఎప్పుడు కూడా జస్ప్రీత్ బుమ్రా కంటిన్యూ చేశాడు. లాస్ట్ సీజన్ లో తను లేని లోటే ఎలాగైతే కనిపించిందో ఈ సీజన్ లో తను రావడం వల్ల ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనేది అద్భుతంగా బలం చేకూరిందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మధ్వాల్ లాంటి వాళ్ళు కూడా, ఆకాష్ మధ్వాల్ లాంటి వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. అలాంటి వాళ్ళని ఒక వైపు పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా చేసే విధ్వంసాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆ ఫామ్ ని కనుక ఇక్కడ కంటిన్యూ చేశాడంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి మంచి విజయ అవకాశాలు అయితే ఉంటాయి. దానికి తోడుగా ఇటు ఈ కెప్టెన్సీ గోల మధ్యలో ఈ వీరు ఆటగాళ్ళు
కొందరు అటు ఉన్నారు, కొందరు ఇటు ఉన్నారు అనే గోల నడుస్తుంది కాబట్టి ఆ గోల నుంచి కాస్త తప్పించుకోవాలి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తేనే ముంబైకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. గుజరాత్ టైటాన్స్ తో పోలిస్తే ముంబై ఇండియన్స్ స్పిన్ చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ లో రషీద్ ఖాన్ లాంటి T20 స్పెషలిస్ట్ బౌలర్, అదేవిధంగా నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ వస్తే ఉమేష్ యాదవ్, అదేవిధంగా మోహిత్ శర్మ, జాస్ లిటిల్ ఇట్లాంటి వాళ్ళతో ఈ ముగ్గురు పేసర్తో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కానీ స్పిన్నర్స్ విషయం తీసుకుంటే ముంబై ఇండియన్స్ కంటే జీటీకి అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్ ట్రాక్ రికార్డ్ మనకు తెలిసిందే. సన్ రైజర్స్ ఆడుతున్నప్పుడు కానీ, జీటీకి లాస్ట్ 2 ఇయర్స్ జీటీకి ఆడుతున్నప్పుడు కానీ తన రికార్డును చూస్తూనే వచ్చాం. ఇక అసలైన విషయం ఏంటి అంటే రోహిత్ శర్మ మీద కూడా దృష్టి ఉంటుంది. రోహిత్ శర్మ ఎలా ఆడబడుతుందో, అదేవిధంగా తను బ్యాంగ్ అప్రోచ్ తో ఆడబోతుందా, లేదంటే కాస్త లాస్ట్ 2-3 సీజన్స్ గా మనకు పరుగులు లేవు కాబట్టి పరుగులు చేద్దాం అన్నట్టుగా ఆడతాడా, లేదంటే ఈ కెప్టెన్సీ ఇవన్నీ గందరగోళాలన్నీ కూడా పక్కన పెట్టేసి నాకు టీం ఇంపార్టెంట్, టీంకి ఆడడం ఇంపార్టెంట్ అని సెల్ఫ్లెస్ గా ఏదైతే వన్డే వరల్డ్ కప్ లో ఆడాడో అదే విధంగా బ్యాంగ్ అప్రోచ్ తో, బిగ్ హిట్టింగ్ అప్రోచ్ తో తను ముందుకెళ్తాడా అనేది చూడాలి. అదేవిధంగా వీళ్ళ బ్యాటింగ్ లో, గుజరాత్ బ్యాటింగ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే వాళ్ళ ఓపెనింగ్ జోడి వృద్ధిమాన్ సాహా, గిల్ తర్వాత ఇక్కడ విలియమ్సన్ ని ఆడిస్తారా, లేదంటే విలియమ్సన్ ని ఫస్ట్ డౌన్ లో ఆడిస్తారా, లేదంటే ఫినిషర్ గా వాడుకుంటారా అనేది చూడాలి. ఇక వాళ్ళకు ఫినిషింగ్ విషయంలో తీసుకుంటే డేవిడ్ మిల్లర్ గానీ, రాహుల్ తివాటియా గానీ వీళ్ళ బ్యాటింగ్ పర్లేదు. బట్ మిడిల్ ఆర్డర్ లో ఇంకొక బ్యాటర్, స్పెషలిస్ట్ బ్యాటర్, వీళ్ళకి పూర్తి స్థాయి స్పెషలిస్ట్ బ్యాటర్ లేకపోవడం అనేది కొంతవరకు ఇబ్బంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉమేష్ యాదవ్ లాంటి సీనియర్, అదేవిధంగా లాస్ట్ సీజన్ లో మోహిత్ శర్మ అద్భుతంగా వేశాడు. ఇక జాస్ లిటిల్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ సీమర్ ఉన్నారు కాబట్టి అతను కూడా కాస్త వరకు లాస్ట్ సీజన్ లో బెటర్ గానే వేశాడు. ఈ సీజన్ లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాడు, అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాడు అనేది చూడాలి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన స్పిన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇక ముంబై ఇండియన్స్ కి ఎటొచ్చి స్పిన్ డిపార్ట్మెంట్ లో పీయూష్ చావ్లా ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండడం, మిగతా వాళ్ళందరూ కూడా అంతా పార్ట్ టైమర్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లేని స్పిన్నర్స్ ఉండడం అనేది ముంబై ఇండియన్స్ కాస్త ఇబ్బంది పెట్టచ్చు. స్పిన్ కి ఏమైనా టర్న్ అవుతుందంటే ఖచ్చితంగా నబీని, రెమారో షఫర్డ్ ని పక్కన పెట్టేసి నబీని ఆడించే అవకాశం ఉంది, చూడాలి. కాకపోతే ముంబై ఇండియన్స్ కి ఉన్న అవకాశం ఏంటంటే టాప్ ఆర్డర్ అంతా కూడా ఇండియన్స్ ఉండడం వల్ల వీళ్ళకి నలుగురు స్పెషలిస్ట్ ని ఎక్కడ వాడుకోవాలి ఫారెనర్స్ ని అనే దాంట్లో వీళ్ళకి ఒక అద్భుతమైన క్లారిటీ అయితే ఉంది. ఆ క్లారిటీ ద్వారా వీళ్ళు విజయాలు సాధిస్తూ వచ్చారు. మరి ఈసారి కూడా వీళ్ళ మొదటి మ్యాచ్ దేవుడికిచ్చే అలవాటుని పక్కకు పెట్టి మొదటి మ్యాచ్ విజయాల బాట పడతారా, లేదంటే మొదటి మ్యాచ్ వీళ్ళు ఎప్పటిలాగానే అవతల టీంకి బోని ఇస్తారా చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.